నా పేరు గుణ. ఈ టైంలో నా మనసులో ఉన్నది టెన్షనా లేక క్యూరియాసిటీయా నాకు అర్థం కావట్లేదు. గతాన్ని తలుచుకుంటే ఆనందంగా ఉంటుందని కొందరు, బాధగా ఉంటుందని కొందరు అంటారు. ఇప్పుడు నా మనసులో ఉన్న కన్ఫ్యూజన్కి ఏం పేరు పెట్టాలో నాకు తెలియట్లేదు. కానీ నా మనసు మాత్రం ఈ కారు కన్నా స్పీడ్గా వెళ్తుందని మాత్రం నాకు తెలుసు. కనబడే అతనే మా ప్రిన్సిపల్, అతని కూతురే మా అక్క. మేమంతా గున్నమామిడి కొమ్మలమైతే మా అక్క గున్నమామిడి చెట్టు లాంటిది. అదేలాగో చూడండి. నీ పద్ధతి నాకేం నచ్చలేదమ్మా. ఏ విషయం నాన్నా? అక్క అక్క నా వల్ల కావటం లేదు. అందరూ అల్లరి చేస్తున్నారు, ఎవ్వరూ నా మాట వింటలేదు. ఆ గుణ బ్యాచ్ అయితే మరీను చెప్పిన వర్కే చేయటం లేదు. చూశావా తల్లి? పిచ్చి నాన్నా, బీ ప్రాక్టికల్. మీ దగ్గరికి ఇంతమంది స్టూడెంట్స్ వస్తున్నారు, వీళ్ళెవ్వరి దగ్గర లేని క్వాలిటీ ఒక్క వాళ్ళ దగ్గర మాత్రమే ఉంది నాన్నా. ఏంటమ్మా ఇది? అదే నాన్న మన బ్యాడ్ లక్. నేర్పిస్తే నాలెడ్జ్ రావచ్చు, రుద్దితే ర్యాంకులు రావచ్చు, కానీ సంస్కారం మాత్రం స్వతహాగా రావాలి. విలువలు వాటంతటవే రావాలి. అవన్నీ పర్ఫెక్ట్ గా ఉన్న స్నేహం వాళ్ళ మధ్యలో ఉంది. ఏదేమైనా ఒక్క విషయం నాన్న, వాళ్ల వల్ల ఎవ్వరికీ ఇబ్బంది కలగదు. మీరంటున్నట్టు వాళ్ళెవ్వరినీ ఇబ్బంది పెట్టరు. మీరేం టెన్షన్ పడకండి. నువ్వు వెళ్ళివి వెళ్ళు. ఏమో తల్లి, వాళ్ళు నువ్వు నీ ఇష్టం. గున్నమావి కొమ్మ మీద కలుసుకున్న గూవలం, గూళ్ళు మావి వేరైనా పాల చెలిమి దివ్వెలం. ఒకే తీరు మనసున్న మచ్చలేని అందాలం, ఒకరికొకరు ప్రాణంగా అల్లుకున్న బంధాలం. ఈ స్నేహం ఇలాగే ఇప్పుడు ఇలలో కలలో ఉండాలి. ఈ సంతోషం జీవితమంతా మాతో ఉండాలి. మరో జన్మంటూ మాకి ఉంటే ఇలాగే పుట్టాలి. ఈ సంతోషం జీవితమంతా మాతో ఉండాలి. మరో జన్మంటూ మాకి ఉంటే ఇలాగే పుట్టాలి. ఆ విధంగా ఆడుతూ పాడుతూ ఆడా మగ అనే తేడా లేకుండా మా బాల్యాన్ని పూర్తిగా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మా 10th ఇంటర్ కంప్లీట్ అయి డిగ్రీకి వచ్చాం. పై చదువులకై సిటీకి వెళ్లే ముందు మా పేరెంట్స్ నుంచి మాకు ఒక సమస్య వచ్చింది. డాడీ, అందరూ ఒకే దగ్గర ఎలా ఉంటారా? అది ఎలా కుదురుతుంది? మేము అక్కడ రూమ్ తీసుకుంటా. చూడండి, ఇంకా మీరు చిన్నపిల్లలు అనుకున్నారు కలిసి ఉండడానికి. పిచ్చి ఆలోచన మని బుద్ధిగా చెప్పింది వినండి. ఏజ్కి ఫ్రెండ్షిప్కి ఏంటి సంబంధం? మేము ఇక్కడ ఎలా కలిసినామో అక్కడ అలాగే ఉంటాం. ఎక్కడ ఉంటారు? అసలు ఇల్లు ఎవరిస్తారు మీకు? మొండిగా వాయించడం అనేసి బుద్ధిగా చెప్పింది వినండి. ఇది మేము మిమ్మల్ని పర్మిషన్ అడగడం లేదు, ఇది మా డెసిషన్. చెప్పేది వినండి రా. ఓకేరా, మీ ఇష్టం. మీకు ఇల్లు ఇచ్చే వాళ్ళు ఉంటే ఉండండి, మాకేం బాధ. అరే కోమల్, అన్నిట్లో నెమ్మదిగా ఉండే మహేష్ గాడు ఆల్రెడీ లగేజ్ సర్దుకొని నవ్యాను వెంట పెట్టుకుని బస్ స్టాండ్ లో ఉన్నాడట. మనల్ని అర్జెంట్ గా రమ్మని మెసేజ్ చేశాడు. వెళ్దామా? సరే, వెళ్ళొస్తానా? అలా అమ్మా నాన్నల్ని ఒప్పించి
మేమంతా హైదరాబాద్ చేరుకున్నాం. రూమ్ కోసం ఎంతో తిరిగాం. అప్పుడు అర్థమైంది మా పేరెంట్స్ అప్పుడు అలా ఎందుకన్నారో. ఏంటి బయలుదేరే ముందు అందరూ వస్తున్నామన్నారు, మీను లేదని ఆలోచిస్తున్నారా? తను బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకుంటుంది, అయిపోగానే సిటీకి వస్తానంది. ఎక్స్క్యూజ్ మీ, టులెట్ బోర్డు పెట్టారు. టూలెట్ బోర్డు పెట్టారు. మేము 5 ఉంటాం. అమ్మా, టులెట్ బోర్డు పెట్టారు. ఆ విధంగా సిటీకి వచ్చిన మేము ఎంత వెతికినా మాకు రూమ్ ఎవ్వరూ ఇవ్వలేదు. ఇస్తే అమ్మాయిలకు వేరుగా అబ్బాయిలకు వేరుగా ఇస్తామన్నారే కానీ మేమంతా ఫ్రెండ్స్ అని కలిసి ఉంటామని అంటే మమ్మల్ని వింతగా చూస్తున్నారు. నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై నామది నిన్ను పిలిచింది. ఉన్నాడు ఈ ఇంటి వంట మనిషి రాము, నేనే. ఏం చెప్పు? రూము రెంట్కిస్తారా? నీకేనా? కాదు, మాకే. రూములు ఖాళీ లేవు. బయట టులెట్ బోర్డు పెట్టారు కదండి. ఇంట్లుంటే దాన్ని ఎవరు చూస్తలేరని గేట్కు తలిగించిన. మీరు చూసి ప్లీజ్ ప్లీజ్ అండి, రూములు ఉన్నాయో లేదో చెప్పండి కొంచెం. ఉన్నాయి కానీ మేము ఇయ్యం. రాము, ఏంటా అల్లరు అక్కడ? ఏమి లేదు అమ్మగారు, ఎవరో లగ్గం కాని పొలగాను రూములు కానట, మన ఇంట్లో ఖాళీ లేవు కదా. అక్క గుణ, అక్క ఏంట్రా మీరంతా ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఏంటి టైం ఎంతైంది అనుకుంటున్నారు? ఈవేళ కాలేజీకి వెళ్లేది ఉందా లేదా? అసలే ఫస్ట్ డే. టైం ఎంత అయింది? ఆల్రెడీ 7:30 దాటింది. 7:30నా? సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగా పూసింది. ఆ కోతులు ఇంకా లేవలేదు కానీ అక్క టైం అవుతుంది, నేను బాత్రూమ్ యూస్ చేసుకోవచ్చా? అలాగే కుమారి. కుమారి, ఇద్దరు ఒకే దాంట్లో దూరారు. కావాలంటే స్టెప్స్ కింద ఇంకో బాత్రూమ్ ఉంది, యూజ్ చేసుకోండి. ఒరేయ్, మీరు లేవండి, టైం అయిపోతుంది. నడిజాము రాత్రి రాక వండుకోరు, పొద్దెక్క దాకా లేవరు. ఈ కాలం పోరగన్లేందో అస్సలు అర్థం కారు. వీళ్ళని ఇట్లా కాదు, పిలిచి లేపుడు కంటే పాటవారు లేపుతా. తెల్లారింది లేగండో కొక్కరోకో మంచాలి గండో కొక్కరోకో లే 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 నా రాజా లే 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 నా రాజా. టిఫిన్ రెడీ అయింది, తిందురారి. ఏం టిఫిన్ చేసావు? సిపి ఉప్మా. సిపి ఉప్మానా? సిపి ఉప్మా ఏంట్రా? జీడిపప్పు ఉప్మా తెలుసు, పెసరపప్పు ఉప్మా తెలుసు. ఈ సిపి ఉప్మా ఏంట్రా? పేరెక్కడా వినలేదు. మీరు ఎక్కడ తినలేదు కాబట్టి ఎక్కడ తినలేదు. సిపి ఉప్మా అంటే చింతపండు ఉప్మా. ఏంటి, చింతపండుతో కూడా ఉప్మా చేస్తారా? నేనే కనిపెట్టినా. నువ్వు కనిపెట్టావా? అవు
లైట్ బ్రదర్స్ విమానం కనిపెట్టినట్టు, గ్రహం బెల్ టెలిఫోన్ కనిపెట్టినట్టు నేను ఈ సీపు ఉప్మా కనిపెట్టిన. చాలా గ్రేట్. ఇంతకీ ఈ ఐడియా నీకు ఎలా వచ్చిందిరా? ఈ మధ్యలో టీవీలో కొత్త వంటకాలు అనే ప్రోగ్రాం చూసి నాకు కొత్తగా ఐడియా వచ్చి ఈ సీపీ ఉప్మా కనిపెట్టిన. తిని ఎంజాయ్ చేస్తురాది. లాలాలా లాలాలా. గుణ ఫస్టే కదరా, ర్యాగింగ్ ఏమైనా ఉంటుందరా? అరే కోమల్, మనమే ఒక పెద్ద కోతుల బ్యాచ్. మన జోలికి ఎవడైనా వచ్చాడనుకో ఆడి పని మటాషే. అయినా ర్యాగింగ్ అనేది ఫ్రెండ్లీగా ఉండాలి, ఇలా సిల్లీగా ఉండకూడదు. మన జోలికి ఎవడు రాడు, నీకేం డౌట్ వద్దు, పద. పదండ్రా, మనల్ని ఎవడేం చేయలేడు. హాయ్ అక్క. హాయ్ రా. ఏంట్రా ఎలా ఉంది మీ కాలేజ్? బాగా ఎంజాయ్ చేసినట్టున్నారే. ఆ విషయం నన్ను కాదక్క, నీ పక్కనే ఓ న్యూస్ ఛానల్ ఉంది కదా, ఆల్రెడీ ఫ్లాష్ న్యూస్ కవరేజ్ ఇచ్చే ఉంటుంది. తెలిసిందిలే, కిష్కింద చేశారంట కదా. మీకు తెలియందేముందక్కయ్య, ఏ అట్మాస్ఫియర్ అయినా మాకు అనుకూలంగా మార్చుకోవచ్చు కదా. అంటే మీరు కోతులని ఒప్పుకుంటున్నారన్నమాట. అదే మాట మిమ్మల్ని అంటే మీరు మాత్రం ఒప్పుకోరే. నో వే. కుమారి, ఈ షర్ట్ బాగా మాసిపోయింది, కొంచెం ఉతి పెట్టవే. నన్నే కోత అంటావా? నేను ఉతుకుని పోరా. అదేంటే, మా అందరిలో నువ్వే కాస్త ఇంటెలిజెంట్ అనుకున్నా. ఈ మాట నేను చెప్పే వరకు నీకు తెలియపోవడం ఏంటి? Good morning, aunties. Good morning. How are you, baby? I'm absolutely fine, auntie. Guna uncle, legu. అబ్బా, జస్ట్ 5 minutes. Mahesh uncle, legu. లెగన్ రా, చిన్న పిల్లలతో కూడా చెప్పించుకోవాలా? పొద్దున్నే మీటర్ ఏకే, అయినా నిన్నెవడు లేపాడు? సర్లే గానీ మీరు 11 ఇడియట్స్. నువ్వు వెళ్ళినానా, మేము వచ్చేస్తాము. I'm waiting for you people. Make it fast. అక్క కనపడట్లేదు. అక్కడే ఉంటుంది చూడవే. ఇదిగో ఇక్కడే ఉందిగా. అక్క, హే, హౌ ఆర్ యు? ఎప్పుడొచ్చావు? నిన్ను చూసి చాలా రోజులైందే. ఏంటి సడన్ సర్ప్రైజ్? ఏ హాయ్. 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 ఏ హాయ్. అరే, వాళ్ళంతా ఏం చేస్తున్నారు అక్కడ? ఏంట్రా అమ్మాయిని చూడనట్టు అలా చూస్తున్నావు? అది కాదే, మీకు తేడా ఏం తెలియట్లేదా? మీరు చాలా మారిపోయింది. ఇప్పుడు ఎంత బాగుందో తెలుసా? చాలేరా, అంతలా దిష్టి పెట్టకు. దిష్టి తీసే తీరిక కూడా ఇక్కడెవరికి లేదు. చూసింది చాలరా, వచ్చి రా. సింగం ఆడియో ఫంక్షన్ కి వచ్చిన అభిమానులు అందరికీ నమస్కారం. బ్రేక్ కదరా వస్తుంది, సీరియల్ పెట్టండి. ఎంతవరకు వచ్చిందో చూద్దాం. పోవే, ఈ బ్రేక్ లో అంత పెద్ద స్టోరీ ఏమైపోదు. రేపు కూడా వస్తుంది కదా, అప్పుడు చూసుకో. పెడతావా లేదా ఇప్పుడు? నో వే. రాము, నువ్వైనా కొంచెం చెప్పొచ్చు కదా. ఆపురు మీ లొల్లి. టీవీ ఉత్తరాలు లొల్లి పెట్టుకుంటారా? చేతుల రిమోట్ పట్టుకొని చిటుకుని వస్తారు, చిన్న పొరాలను లెక్క కొట్టుకుంటారు. చదువుకుంటే పైకెత్తారు. ఈ టీవీ చూస్తే అక్కడే రాకుండా పోతారు. ఏంటి ఇవాళ కొత్తగా ఊపిస్తున్నావు? కొత్తగా కాదు, హీరోలా కనిపిస్తున్నాడు. ఈరోజు స్నానం చేశాడేమోరా. మీ ఇంటోలే కాదు, మా వంటోళ్ళు కూడా రోజు తానం చేస్తారు. గుణ ఒకసారి రిమోట్ ఇవ్వా. వై నాట్, నువ్వే తీసుకో. నీవు నేనని
రేపుకొన్నాసలు గాలిలోన గంధమైన సువాసన జల్లులు. థ్యాంక్ యూ గుణ. ఆకాశంలోని మేఘం అమృతమై కురిసిందే, నా ఎదలోనే చేరి అలజడినే రేపిందే. ఓ తీయని బాధే నాలోన రేపి కలలోనే కదిలి అల్లరి చేసి, నువ్వే నన్ను చూస్తుంటే మనసేదో పలికిందే. నీ చూపుల్లోనే కనులే కలిపి తొలి చూపే కలిసిందే. పులకించగా నాలో ప్రాణం నీవే నోయమ్మ. ఆకాశంలోని మేఘం అమృతమై కురిసిందే, నా ఎదలోనే చేరి అలజడినే రేపిందే. వెలిగేను చిరునవ్వే వెన్నెలగా మారి, పలిగేను తొలి పలుకే ప్రేమగా జత చేరి. వెలిగేను చిరునవ్వే వెన్నెలగా మారి, పలిగేను తొలి పలుకే ప్రేమగా జత చేరి. ఎగసేను నా ఊహే ఊపిరిగా మారి, కలిగేను తొలి ఆసే నీ శ్వాసగా చేరి. ఆశలు రేపి కలలను చూపి కనులకు భాషలు నేర్పావే. నాలో చేరి ధ్యాసగా మారి మనసుకు కదలిక నేర్పావే. ఆకాశంలోని మేఘం అమృతమై కురిసిందే, నా ఎదలోనే చేరి అలజడినే రేపిందే. మరచినదేమో నీ అందం చూసి, మునగేసిందేమో నీ మది నేనే తలచి. మై మరచినదేమో నీ అందం చూసి, మునగేసిందేమో నీ మది నేనే తలచి. పిలిచేను నా మాటే ప్రాణంగా చేరి, కురిసేను కావ్యములే నీ పొడిలో చేరి. హృదయము నుంచి ప్రేమను పంచి నాలో ప్రాణం పోసావే. నీలోనే నాయ్ నాలో నీవై జన్మకు అర్థం తెలిపావే. ఆకాశంలోని మేఘం అమృతమై కురిసిందే, నా ఎదలోనే చేరి అలజడినే రేపిందే. ఓ తీయని బాధే నాలోన రేపి కలలోనే కదిలి అల్లరి చేసి, నువ్వే నన్ను చూస్తుంటే మనసేదో పలికిందే. నీ చూపుల్లోనే కనులే కలిపి తొలి చూపే కలిసిందే. పులకించగా నాలో ప్రాణం నీవే నోయమ్మ. మీ అమ్మగారింటికి కొత్త కొత్త అమ్మాయిలు వస్తారు. చివరికి మీ అమ్మగారు ఇంటిని ఆటలు చేస్తుందా ఏంటి?
హాస్టల్ కాదు, మా ఇల్లు దేవాలయం, మా అమ్మగారు దేవత. అభిమానించేటోళ్ళను ఆదరిస్తుంది, అక్క అని పిలిచేటోళ్ళను అక్కున చేర్చుకుంటుంది. అయినా మా ఇంటికి ఎవరైతే మీకేంది? తెలుసుకోవాలనుకుంటే తెలివచ్చే పుస్తకాలు చదువురి, పక్కోళ్ళ గురించి కాదు. ఇక్కడ జరిగిన ఈ విషయం ఇంట్లో మా అమ్మగారికి తెలిసిందనుకో, ఈ సూర్రవతుల వడ్డీ ఇత్తు లెక్క పిండి 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 అవుతారు. గుణ, రేపు బస్ స్టాప్ దగ్గర నన్ను డ్రాప్ చేయాలి. బస్ పాస్ రెన్యువల్ చేయాలి. మార్నింగ్ లేపగానే లేవు ప్లీజ్. వింటున్నావా లేదా? అబ్బా అన్నాను కదే. అదంటే ఎక్కడికెళ్తున్నావు? అక్క దగ్గరకు వెళ్ళి వేరే తలగడ తెచ్చుకుంటాను, నాకు కాస్త ఎత్తుగా కావాలి. అయితే అక్కడి దాకా వెళ్ళడం ఎందుకు? ఇదిగో ఇది తీసుకో. మరి నేనేం వేసుకోవాలరా? ఇదిగో ఇది తీసుకో. మీకు? నాకు తలగడ పట్టలేదు, మేడ పట్టేసింది. సాయంత్రం నుండి ఏంటుంది సరే సర్లే, మొన్నటి నుంచి కదా. గుణ, త్వరగా రెడీ అవ్వు, వెళ్ళాలి. నవ్య, ఈ రోజుకి నువ్వు ఏదో ఒక ఆటోలో వెళ్ళవే. మీనుని ఇన్స్టిట్యూట్ దగ్గర డ్రాప్ చేయాలంట. పాపం ఊరికి కొత్త కదా, ఎలా వెళ్తుంది? అదేంటి, నిన్న నైట్ చెప్పాను కదా నీకు. చెప్పావు, నేను అన్నాను కదా. కానీ నాకు ఇప్పుడే తెలిసింది తను జాయిన్ అయిన ఇన్స్టిట్యూట్ ఇక్కడ నుంచి చాలా లాంగ్ అని. ఈ రోజు ఫస్ట్ డే కదా, ఈ రోజుకి దారి చూపించి వచ్చేస్తాను. రేపటి నుంచి ఎలాగో తనే వెళ్తుంది. తను అడిగిందా నిన్ను డ్రాప్ చేయమని? పోన్లేవి, దానికి ఆర్గ్యుమెంట్ ఎందుకు? తీసుకెళ్లి చూపిస్తానంటున్నాడు కదా. నువ్వు వెళ్ళడానికి బోల్డన్ ఆటోలుంటాయి. ఏమనాటి గుందిరా స్వీటీ 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 ఫిగర్. కంప్యూటర్ కాలంలోన ఖాళీ సమయం ఉండదు రోయ్. మొత్తం నడకన నడిచావంటే కదిలే కాలం ఆగదు రోయ్. నీ లైఫ్ కు నీవే పార్ట్ ఆఫ్ యుగ భారత. గడిచిన గతమే మంచిదేనా రోయ్. ఎలా ఉన్నారు? జాబ్ ఎలా ఉందండి? ఎప్పుడు వస్తున్నారు? హెల్త్ బాగుంది కదా? చెప్పండి. బానే ఉంది. నవ్య, టీవీ సౌండ్ కాస్త తక్కువ పెట్టు. తగ్గించడం ఎందుకు? బంద్ చేస్తా. సరే చెప్పండి. ఎవరు? మీ బావా. వావ్ బావా, నేను మాట్లాడతాను. హాయ్ బావా, నేను నవీన్ మాట్లాడుతున్నాను. హాయ్ నవ్య, మీ కూతుర బ్యాచ్ ఎలా ఉంది కోతి? కోతులమా? కోతులమంటక్క, నువ్వే మాట్లాడు. హలో, చెప్పండి. డింకీ నువ్వు అమెరికా రావడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. సాటర్డే బయలుదేరి వచ్చేయండి. మళ్ళీ మీరు మాతో ఇండియాకి వచ్చేస్తారు కదా? ట్రై చేస్తా, లేదంటే మీరే ముందు వెళ్తారు గానీ. ఓకే డార్లింగ్, బాయ్. సరేనండి, బాయ్. అలాగా అక్క ఇంట్లో సరదాగా సాగిపోతున్న మా జీవితాలలో మరో 2 కొత్త క్యారెక్టర్స్ ఎంట్రీ వచ్చాయి. బాగున్నా. ఏంటి సడన్ సర్ప్రైజ్? చరిష్మా ఫోన్ చేసి నువ్వైనా చెప్పొచ్చు కదా. వదినా, ఫోన్ చేద్దాం అనుకున్నాను కానీ వీడు చెప్పొద్దన్నాడు, అందుకే చెప్పలేదు. వదినా, ఫోన్ చేస్తే ఏం సర్ప్రైజ్ ఉంటుంది? ఈ సందేశ్ ఎప్పుడైనా చెప్పకుండానే సడన్ సర్ప్రైజ్ ఇస్తాడు, అందుకే ఫోన్ చేయలేదు, అంతే కదే. రింగా ఎవరిది ఉంటుందబ్బా? ఎవరిది తినేంట్లే.
ఎక్కడ పడిపోయింది నా రింగు? ఏయ్ హలో, ఏంటి? ఏం లేదు. ఏంటున్నావేంటి? నీ పేరు తెలియదు కదా, అందుకే అలా అన్నాను. నా పేరుతో నీకే పని? అయినా నేనే టెన్షన్లో ఉన్నాను. ఇందాక ఏదో వెతుకుతున్నావు, ఏం పోయిందేంటి? ఏదైతే మీకెందుకు, మీ పని మీరు చూసుకోండి. చెప్తే మీతో పాటు మేము వెతుకుతాం కదా. రాత్రి నా రింగు పోయింది, దానికోసమే వెతుకుతున్నాను. రింగు పోయిందా? ఎక్కడ పడిందో ఏమో, నేను వెతుకుతానుండు. నేను వెతుకుతానులేండి, మీ పని మీరు చూసుకోండి. ఏంటి అంతలా తగ్గాలంటే గ్రౌండ్కి వెళ్ళొచ్చు కదా, ఇలా ఇక్కడేం చేస్తున్నాడు? హలో, ఏంటి నీలో నువ్వే కొనుక్కుంటున్నావేంటి? మళ్ళీ హలో అంటావేంటి? నాకేమైనా పేరు లేదనుకున్నావా? నిన్నే పరిచయం చేసుకున్నాగా. అందరినీ పరిచయం చేసుకున్నాను గాని మీ ఒక్క పేరే గుర్తుకు రావడం లేదే. ఏంటబ్బా? ఆలోచించింది చాలు. అలా నడిస్తే పొట్టైనా తగ్గుతుంది కదా. హలో, నువ్వు కూడా నా పొట్ట మీద కామెంట్ చేస్తున్నావా? అయినా పొట్టదేముంది, పోతుంది వస్తుంది. పోయిన నీ రింగు రాదుగా. అబ్బా నసా బాబు, నీ పొట్ట నీ ఇష్టం. నువ్వు వెళ్ళు, నా రింగు నేను వెతుకుంటాను. ఏయ్ బాబేంటి, బాబు అంటున్నావేంటి? నాకు పేరుంది, బాబులా కనిపిస్తున్నానా? అలా చూస్తున్నావేంటి? ఓకే 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 సందేశ్ గారు, కాస్త మీ పని మీరు చూసుకుంటారా? నేను నా రింగు వెతుక్కోవాలి. వెతికినా దొరకదుగా. మీ దగ్గర ఉంది కదూ, మీకే దొరుకుంటుంది. ప్లీజ్ ప్లీజ్ నా రింగు నాకు ఇవ్వరా? ప్లీజ్ నా రింగు నాకు ఇవ్వండి ప్లీజ్. వదులు. ఈ కుమార్తో పెట్టుకుంటావా? చెప్తాను చూడు. కుమారియా? నైస్ నేమ్. ఏదో ఏదో చిన్ని కోరిక నాలో నాలో మాట రాక, ఎంతో ఎంతో ఆశ ఉందిగా నీతో నీతో చెప్పలేక, నువ్వు లేని క్షణమే వెన్నెలే రాదే, కోరుకున్న చెలిమే నువ్వే నాకు తోడై ఉంటే చీకటే రాదే. ఏదో ఏదో చిన్ని కోరిక నాలో నాలో మాట రాక, ఎంతో ఎంతో ఆశ ఉందిగా నీతో నీతో చెప్పలేక, నన్ను దోచుకుంది ప్రేమే పంచుతుంది నీవేగా, మౌనంగున్నా గాని ముద్దొస్తున్నావేమి మధుబాల, చూడుతున్నా గాని కొంటి చూపులేని కలలోనా, కరుణిస్తావా నన్నే పువ్వులు పరిచరావే ప్రియురాలా,
కన్నుల గలవైనా ఇంకా ఏదో కావాలంటూ తపనే కలిగి ఏదో ఏదో చిన్ని కోరిక నాలో నాలో మాట రాక ఎంతో ఎంతో ఆశ ఉందిగా నీతో నీతో చెప్పలేక నన్ను చేరుకుంది ఆటలాడమంది నీవేగా నీలో దాచుకుంది నన్నే అల్లుకుంది నీవేగా నీతో ఉంటానంటూ మాటే తప్పనంది నేనేగా గుండె చల్లుమంది ప్రేమే పొంగుతుంది నీవే నాకు తోడైనా నాలో సగమే నీవైనా నీవే నీకు జగమైనా ఒలిచి జన్మల కథలైనా నీవే నన్ను చేరాలంటూ మనసే మురిసే ఏదో ఏదో చిన్ని కోరిక నాలో నాలో మాట రాక ఎంతో ఎంతో ఆశ ఉందిగా నీతో నీతో చెప్పలేక నువ్వు లేని క్షణమే వెన్నెలే రాదే కోరుకున్న చెలిమే దగ్గరైనా నువ్వే నాకు తోడై ఉంటే చీకటే రాదే ఏదో ఏదో చిన్ని కోరిక నాలో నాలో మాట రాక ఎంతో ఎంతో ఆశ ఉందిగా నీతో నీతో చెప్పలేక లా 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 లా. ఆంటీ 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 ఏంటి నువ్వు డాన్స్ బాలే చేస్తున్నావు. ఓ నాకు కొంచెం నేర్పిస్తావా? నీకెందుకు? మా స్కూల్లో జనవరిలో యాన్యువల్ డే ప్రోగ్రామ్ ఉంది, అందుకు అడుగుతున్నాను. ఓ సరే, తప్పకుండా నేర్పిస్తాను. సరే అయితే నేను ఇంట్లోకి వెళ్ళి పాట పెట్టేసి వస్తాను. మీరు ఇంట్లోకి వెళ్ళడం అక్కర్లేదు, నేను ఆల్రెడీ రాముకు చెప్పేశాను. ఎప్పుడు నేను క్లాప్స్ కొడతానో అప్పుడు సౌండ్ రన్ అవుతుంది. ఓకే, మన ఇద్దరమే చేస్తే ఏం బాగుంటుంది. అవును కరెక్టే, అందరిని పిలుస్తాను. ఓకే వెళ్ళు. రెడీయా? రెడీ రెడీ. ఓకే చేద్దామా? మరి క్లాప్స్ కొట్టు. సౌండ్. ఈ బ్యాలెన్స్ ఇప్పుడు అయిపోవాలా? ఇప్పుడు ఏం చేయాలబ్బా? ఇక్కడ దగ్గరలో రీఛార్జ్ దొరుకుతుందా? ఏంటి, మొబైల్ రీఛార్జ్ కావాలా? అస్తమానం అలా ఫోన్లు మాట్లాడితే ఎంత బ్యాలెన్స్ వేసినా సరిపోదు. అయినా నీకేంటి తల్లి, నీకు డబ్బుల కొదవేంటి? రాత్రి నుంచి గమనిస్తూనే ఉన్నాను, ఎప్పుడు చూసినా ఫోన్లు మాట్లాడుతూనే ఉన్నావు. మీరు కొంచెం నోరు మూసుకుంటారా?
నా సెల్ నా ఇష్టం. అయినా మీకేంటి నష్టం? ఓ పెద్ద లెక్చర్ ఇస్తున్నారు. మీకెవరితోటైనా మాట్లాడాలనిపిస్తే మాట్లాడుకోండి. నాకు ఇలాంటివన్నీ చెప్పొద్దు. అంత చిరాకు పడతావేంటే తల్లి? ఓకే ఓకే, నీకు మరీ అంత అర్జెంట్ అయితే ఇదిగో నా మొబైల్ ఇస్తాను, తీసుకొని కాల్ చేయి. అవసరం లేదు. నా ఫోన్ నుంచి చేస్తేనే నా ఫ్రెండ్స్ సరిగా లిఫ్ట్ చేయరు. అలాంటిది నీ నంబర్ నుంచి చేస్తే అసలు రెస్పాన్సే ఉండదు. అరే కోమల్, తనకి రీఛార్జ్ కావాలట. నువ్వు ఎలాగో బయటకు వెళ్తున్నావు కదా, కాస్త చేసి పెడతావా? నేను నీతో వస్తాను. అర్జెంట్ గా బయటకు వెళ్ళాలి. చలో చలో. ఇంతకీ నాతో ఏం పని? ఇక్కడ ఎవరిని చూసినా చాలా విచిత్రమైన క్యారెక్టర్స్ లో ఉన్నారేంటి? అయినా మీరేంటి మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు కాబట్టి నేనేం అడిగితే అది చేసి పెట్టాలి. ఇలా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టారేంటి? నాకు మిస్ కాలేవు, నేను నీ నెంబర్కు బ్యాలెన్స్ చేయిస్తాను. ఇందాకటి నుంచి చెప్తున్నాను, సెల్ రీఛార్జ్ గురించి ఇంత సొల్లు వేస్తావనుకోలేదు. ఇందులో బ్యాలెన్స్ ఉంటే నీకు నేను మిస్ కాల్ ఇచ్చేదాన్ని. అలా తెలివిలేని వాళ్ళ చూస్తావేంటి? ఇలా అయితే చాలా కష్టం. సెల్ రీఛార్జ్ కోసం తెలివి ఉండాల్సిన అవసరం లేదు, జేబులో డబ్బులుంటే సరిపోతుంది. పద, అర్జెంటుగా నిన్నే. అరే ఏం ఇరికించోరా బాబు, నాకే టైం లేదంటే. హలో, మీరిలా కూర్చుంటే నా బండి ముందుకు వెళ్ళదు. మీ నెంబర్ ఇస్తే రీఛార్జ్ చేయిస్తా. ఆహా, నా నంబర్ తెలుసుకోవాలని ఆసే. నంబర్ కావాలంట, నంబర్. ఏయ్, నీకు రీఛార్జ్ కావాలా వద్దా? ఓకే ఓకే ఓకే, ఫోన్ ఇవ్వు. తీసుకో. కొంచెం మీరు దయచేస్తే నేను వెళ్తాను. ఓకే, ఉంటాను, వెళ్ళు. అయ్యో, ఏంటి కుమారి గారు, అర్జెంటుగా పైకి రమ్మని పిలిచారు? పిలిచిన కారణం ఏంటో తెలుసుకోవచ్చా? నన్నేం గారు అని పిలవాల్సిన అవసరం లేదు. నా పేరు పెట్టి పిలిస్తే చాలు. మీకేమైనా బయటకెళ్లే ప్రోగ్రామ్ ఉందా? నా ప్రోగ్రామ్స్ నాకుంటాయమ్మా. అయినా కుమారి గారికి నా ప్రోగ్రామ్స్ పైన ఆలోచన పడింది. ఏంటో విషయం? చిన్న పనే, ప్లీజ్. ఏంటో పని? కొంచెం సెలవిస్తే నేను కూడా వింటాగా. అంత నటించాల్సిన అవసరం లేదు. నా పని చేసి పెడితే చాలు. అదే, ఆ పనేంటో చెప్తే చేస్తాను. నా వల్ల అయితే తప్పకుండా చేస్తాను. చెప్పమ్మా, ఏం పని? కింద నీ ఫ్రెండ్స్ అంతా ఉన్నారుగా, వాళ్ళకి చెప్పొచ్చుగా, మరి వాళ్ళైనా చేసి పెడతారు. ఇది అందరితో చెప్పే విషయం కాదు, అర్థం చేసుకోవచ్చుగా. అంటే నాకే పని లేకుండా ఉన్నానా? నాకు చాలా పనులున్నాయమ్మా. నేను బయటికి వెళ్ళాలి. విషయం ఏంటో చెప్పు. అది నువ్వు బయటకు వెళ్తే తర్వాత చెప్తానులే. అదేనమ్మా, విషయం చెప్తానని పైకి రమ్మన్నావు, మళ్ళీ తర్వాత ఏంటి? అది 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 అదేంటో చెప్పు. నువ్వు బయటకు వెళ్తావుగా, నేను మెసేజ్ చేస్తానులే. మళ్ళీ మెసేజ్ చేయడం ఎందుకు? రూపాయి బొక్క. నేను ఇక్కడే ఉన్నాగా, విషయం ఏంటో చెప్పేసి. అబ్బా, నీతో మాట్లాడాలంటే క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్. నాకు కొంచెం పర్సనల్ ప్రాబ్లం. పర్సనల్ ప్రాబ్లమా? ఏంటబ్బా ప్రాబ్లం? ఆలోచించింది చాలు, నువ్వు వెళ్ళు. వెళ్ళు, నేను మెసేజ్ చేస్తాను. వెళ్ళు. ఓ, అర్థమైంది అర్థమైంది. మెసేజ్ అవసరం లేదు, తప్పకుండా తెస్తాను. ఓకేనా? మళ్ళీ గుర్తు చేస్తావేంటి? వెళ్ళు. వెళ్తా, తప్పకుండా వెళ్తా. బావ దగ్గర నుంచి ఫోన్ రాగానే అక్క అమెరికా వెళ్ళిపోయింది. మేమంతా ఎక్స్కర్షన్ వెళ్ళిపోయాం. పాపం మహేష్ ఒకడే కొన్ని కారణాల వల్ల ఇంట్లో ఉండిపోయాడు. ఏ గన్నులాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను చంపి పారిపోతే ఎల్లో. రాము, రాము, వీళ్ళంతా ఎప్పుడెళ్లారు? 6 గంటలకే వేరు. అవు మహేషు, వీళ్ళందరూ ఎక్కడికి వేరు? ఫ్రెండ్స్ అందరితో కలిసి ఎక్స్కర్షన్ వెళ్ళారులే. ఏం కర్షను? అది నీకు చెప్పినా అర్థం కాదు గాని, వంట అయిందా? అప్పుడే అయిపోయింది. ఏం చేసావు? మటన్ పులుసు, చికెన్ పులుసు, చేపల పులుసు, రొయ్యల పులుసు, పీతల పులుసు చేయాలని అనుకున్నా. ఎవ్వరు లేరు కదని ఎగ్ ఫ్రై చేసిన. నేను ఉన్నానుగా. నువ్వు ఒక్కనే ఉన్నావని లెక్కలే తీసుకోలే నిన్ను. సంపకే సంపకే సంపకే
సంపకే సంపకే సంపకే సుందరి. హలో చెప్పు నందు. ఏమైంది? ఇప్పుడు ఎక్కడున్నావు? ఓకే, నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. అరే మహేష్, నందిని ఫోన్. హాయ్ నందిని, చెప్పరా. ఇంట్లో ఉన్నాను రా. వై? సారీ రా, ఈరోజు నవ్య బర్త్డే, చిన్న సెలబ్రేషన్. నందిని, ఏదైనా ఇంపార్టెంటా? ఆర్ యూ షూర్? ఇట్స్ ఓకే, టేక్ కేర్, బాయ్. అక్కడి నుంచి అక్కడికి. వన్ మినిట్. అరే కోమల్, చెప్పరా. అరే గుణ, గిఫ్ట్ అయితే తీసుకున్నాను గాని ఇవ్వడానికి ధైర్యం సరిపోవట్లేదురా. ఇందులో భయపడ్డానికి ఏముందిరా? నీ మనసులో మాట నువ్వు చెప్తున్నావు, అంతే కదా. అవుననుకో. ఏదైనా ఐడియా ఉంటే చెప్పరా. పోనీ ఓ పని చెయ్యి. ఇంతకీ ఇప్పుడు నువ్వెక్కడున్నావు? ఇక్కడే మన స్ట్రీట్ చివర్లో ఉన్నానురా. సరే, నేను రాబుని పంపిస్తాను. నువ్వు గిఫ్ట్ వాడికి ఇచ్చి పంపించు. వాడొచ్చి గిఫ్ట్ తనకి ఇచ్చేస్తాడు. ఆ గిఫ్ట్ చూసిన తర్వాత తన రియాక్షన్ బట్టి మనం ప్లాన్ చేద్దాం. ఓకేరా, త్వరగా పంపించు. ఓకే, బాయ్. ఓకే. రాము, కోమల్ గాడు వీధి చివర ఉన్నాడట. నేను అర్జెంటుగా రమ్మన్నాడు, వెళ్ళు. ఎక్కడున్నాడు? అన్నా రాము, ఏంటి అడావుడికి వెళ్ళిపోతున్నావు? అర్జెంట్ పని ఉన్నది. అరే ఈడేందన్నా ఇట్లా పోతాడు? అంత అర్జెంట్ అన్న ఈడి ముఖానికి. రే, ఈ గిఫ్ట్ తీసుకెళ్ళి నవ్వికి ఇచ్చేసి. చూడకు నవ్వికి ఇచ్చేసి తీసుకెళ్ళి. చూడకుంటేనే ఇట్టటి. రాము, సరే గాని ఏంటి ఈ మధ్య మాత్రం మందేయడం మానేశావు? దా కూర్చో. ఏంటి కొత్తగా ఉన్నావు? చాలా కలగలలాడుతున్నావు. ఏంటి రాము, అర్జెంట్ అని చెప్పి తొందరగా వచ్చేసావు? ఈ రోజు మా ఇంట్లో చిన్నగా సన్నగా తెల్లగుంటేనే ఆ అమ్మాయి పుట్టినరోజు. ఇది తీసుకురావడానికైనా. ఏంది రాము, ఈ మధ్య మాత్రం మందు కొట్టడే మర్చిపోయినావు? తర్వాత ఇప్పుడు ఇప్పుడు అర్జెంట్ పని ఉన్నది. తర్వాత చూసినవారా ఎలా మార్చేసాము? మంచిగా చేసినాం. ఒక అమ్మాయికి గిఫ్ట్ ఈ డ్రెస్ లో ఇస్తే ఏం బాగుంటుంది? నో, డ్రెస్ చేంజ్. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్స్. ఓకే మహేష్,
చాలా బాగుంది కదా. అంతా సూపర్ రా. ఇవన్నీ తీసి లోపల పెట్టేద్దాం. ఓకే. ఏ రాము వచ్చావా? గిఫ్ట్ తీసుకెళ్ళి నవ్యాకి ఇచ్చేయి. ఆయన చెప్పింది కూడా అదే. ఇత్తం హ్యాపీ హ్యాపీ బర్త్డే లుట్టుంటూ. ఏంటి రాము మెలికలు తిరిగిపోతున్నా? ఏంటి చెప్పు 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 ఏమైందో? ఈరోజు హ్యాపీ బర్త్డే. ఓ నువ్వు తెచ్చావా? కాదు, కోమల్ తెచ్చిండు. వీడే తెచ్చినంత బిల్డప్ ఇచ్చాడే. నేను తీస్తానే. తొందరగా తీవి. నేను తీస్తానే. తొందరగా తీయగా చూపించు. అబ్బా తొందరగా. ఆగండి. అరే ఉండండి. బాగా సెట్ అయింది కదరా? ఏరా రాము వచ్చాడా? వచ్చాడు, లోపలికి వెళ్ళాడు రా. టెన్షన్ గా ఉందిరా. టెన్షన్ ఎందుకురా? నీ వెనకాల మేము ఉన్నాగా. ఎందుకేమని కొట్టావు? వీడు రాముతో ఏం పంపించాడో తెలుసా? తెలుసు. నీకు ఇష్టం ఉంటే ఒప్పుకో, లేకపోతే లేదు. అంతేగాని ఈ కొట్టడం ఏంటే? అంటే ఈ విషయం మీకు ముందే తెలుసా? ఐఎమ్ సో సారీ రా. నీకు ఇంట్రెస్ట్ ఉందనుకున్నాను, అందుకే పంపించాను. సిగ్గులేదారా? ఛీ! సారీ చెప్పాడు కదే, మళ్ళీ ఎందుకు తిట్టావు? సరదాగా జోక్ చేశాడనుకో. మధ్యలో నువ్వు ఇంటర్ఫీర్ అవ్వకు. నీకు సంబంధం లేని విషయం. తన మీద ఎందుకే అరుస్తావు? తనకి సంబంధం లేకపోవడం ఏంటి? అది కూడా మన ఫ్రెండే కదా. అవునా? ఏంట్రా దీని మీద అంత ఇంట్రెస్ట్ నీకు? అవునులే, అక్క లేనప్పుడు మీరిద్దరూ ఏం చేస్తున్నారో నాకు తెలియదు అనుకుంటున్నారా? పిచ్చిదానిలా మాట్లాడకు నవ్య. పిచ్చిదాన్ని నేను కాదురా, నువ్వు. అక్క లేనప్పుడు నువ్వేం చేస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు ఎవరెవరిని ఇంటికి తీసుకొస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇది రాకముందు అందరం హ్యాపీగా ఉన్నాం. ఎప్పుడైతే ఐరన్ లోకి ఎంటర్ అయిందో అందరిలో చేంజెస్ వచ్చాయి. వింటున్నాను కదా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడకు నవ్య. మోసుకో. నిన్ను నమ్మిన వారెవరైనా ప్రేమ నిన్ను కొలిచిన వారేమైనా ప్రేమ నిన్ను నమ్మిన వారెవరైనా ప్రేమ
రాము రాము అయ్యా అమ్మగారు బాగున్నారా? అందరూ బాగానే ఉన్నారు. అసలు ఇక్కడే ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఏంట్రా దాస్తున్నావు? నా కూతురునైనా ఎలాగో చెప్పదు. వాళ్ళంటే దానికి ప్రాణం. నువ్వు రోజు ఇంట్లోనే ఉంటున్నావు కదరా. అక్కడ ఊళ్ళో ఎవరినైనా చెప్పడం లేదు. అసలు ఏం జరిగిందో తెలియట్లేదు. రాము నీకు తెలుసుంటుంది, నువ్వైనా చెప్పరా? అయ్యా ఏం చెప్పాలి? ఈ నడవ చీటికి మాటికి చిర్రు అంటారు, సింధులెత్తారు. ఇక అమ్మగారు లేరు కదా, ఎవరేం చేస్తారో ఏం తెలుస్తలేదు. ఇక అయ్యా చెప్పానంటే ఊళ్ళో ఏ కొత్త విషయం తెలిసినా ఫస్ట్ రంజిత్ గారికే తెలుస్తుంది. వాడు ఇంకా రాకపోయా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏం తెలియదు అని అర్థమా? అరే రోజు ఇలా తాగితే ఎలారా? అవతల మన గ్యాంగ్ పరువు పోతుంది. కొంచెం మారండ్రా. ఆగు ఆగు, నువ్వు ఆగు, మారుతాం. అరే ఎవడ్రా ఇక్కడ తాగద్దని చెప్పేది? తాగుడే వాగుడే. అరే ఈసోని తాగనని మన గ్యాంగ్లు ఎందుకు ఉంచిండ్రా? అరే ఎవడన్నా ఏంటన్నా పరుగు పోతుంది కాదురా. ఇవాళ ఒక కొత్త విషయం ఏందో తెలుసారా మీకు? పట్నం కలిసిందామని పోయిన గుణగాని బ్యాచి ఇంటి ముఖాన చిల్లు. ఇప్పుడు ఒకని ముఖం ఒకటి చూసుకుంటూనే లేడు. సోవతి ఆడోళ్ళు మగోళ్ళు కలిసి ఉంటారా? పట్నంలో కలిసి ఉంటారా? అది కుదిరనే కుదరదు. ఈ నెల ఎట్లా వచ్చిందని 4 రోజులు వెళ్తుంది. అబ్బా నీ దండం పెడతారా? ఎందుకురా అన్ని ముచ్చట్లు? ఇది నా అడ్డ, ఇక్కడంతా నా ఇష్టం. ఏంద్రా రంజిత్ ఇది? ఈ అంగామేంద్రా, ఈ అల్లరేంట్రా? ఛే మీరు మారారా ఇక? ఏంద్రా తప్పేంది ఒప్పేంది? నువ్వురా అరే నువ్వురా అరే నువ్వురా అరే నువ్వుకైనా రాము ఏంది మా ఇంటికి వచ్చినావు? నిన్ను కలిసిపోదామని వచ్చినా. ఎప్పుడైనా రోడ్డు విన్నా కలిసి కదా. మా ఇంటికి వచ్చి కలిసిపోయేంత పని ఉన్నదో నాతోని. ఫ్రెండ్ని ఎక్కడ కలిసినా తప్పలేదు కదా రాము. కలవచ్చు అనుకో. కొన్ని మంచిలు ఇయ్యరాదు రాము. తెత్తావు. మీ ఇంట్లోకి రావచ్చా రాము? దా ఇప్పుడు నేనే ఓనర్ నీ ఇంటికి. రాము 2 తీసుకురా. ఏంటి? గ్లాసులు ఎందుకు? ఫుల్ తీసుకొచ్చా. అయితే తెత్తాగు, ఇంట్లో వెళ్ళారు. 2 పెగ్గులు ఎత్తి అయిపోద్ది. తెత్తాగు. ఫస్ట్ నీళ్ళు తాగు సరే తప్పి, తర్వాత మందు తాగుదాం. అట్టి మందేనా? మందులకి ఏమైనా తెచ్చినవా? తీసుకొచ్చినా. ఆగు, నేను ఫ్రిడ్జ్లో నీళ్ళు తీసుకొస్తా. జగ్గులున్నాయి కదా మళ్ళీ ఫ్రిడ్జ్లో ఎందుకు? మటన్ అన్నప్పుడు మసాలా వేసుకోవాలి, మందు అన్నప్పుడు ఫ్రిడ్జ్లో నీళ్ళు పోసుకోవాలి. అప్పుడే కమ్మగా ఉంటుంది. 2 పెగ్గులు ఎక్కువ తాగచ్చు. ఇప్పుడు పోయిగా. కొంచెం పోయి ఎక్కుద్ది. ఓకే. నువ్వు జగ్గులే పోసుకుంటావా ఫ్రిడ్జ్లో పోసుకుంటావా? జగ్గులే పోసుకుంటా. నువ్వు జగ్గులే పోసుకో. నీ బాడీ వేరు, నా బాడీ వేరు. సరే. ఎక్కుదేందో మనిషి అందులే తాక. అబ్బా
అన్న రావణ రావణ చెప్పే గంగన్న. నువ్వు పని మనిషికుంటూ నాకేం నచ్చలే అన్న. నీ ముఖంలో నక్కలకు నువ్వు ఎక్కడో ఉండాలన్నా. నా ముఖంలో కాల ఎదురుగా చూస్తే ఎన్టీఆర్ లెక్కున్నావు, ఈ వెనుక నుంచి చూస్తే ఏఎన్ఆర్ లెక్కున్నావు అన్న. అబ్బా నువ్వు మొత్తానికైతే సూపర్ స్టార్ అన్నా. నీలో నాకు రజనీకాంత్ కనబడతాడన్నా. గంగన్న అది కాదే ఒక పెగ్గు. ఓకే ఒక పెగ్గు పోతానా? నా దాంట్లో పోయే, నీ దాంట్లో కాదు, నా దాంట్లో పోయి. నీకు కూడా పోతానన్నా. నీళ్ళు పోసరద్దు ఏం పోసరద్దు, ఇట్లనే ఎత్తా. ఇంతకుముందు ముచ్చట ఇప్పుడు చెప్పయ్య. ఎదురుగా చూస్తే ఎన్టీఆర్, వెనుక నుంచి చూస్తే ఏఎన్ఆర్, మొత్తం మీద సూపర్ స్టార్ అన్నా. గంగన్న నీ నెత్తి మీద చెయ్యే చెప్పే, నువ్వు చెప్పేది నిజమా అబద్ధమా? నేను చెప్పేది నిజమన్నా, నిజంగా చెప్తానా. గంగన్న నేను చేసిన వంటలు అందరు తిన్నారు, ఒక్కళ్ళు కూడా నా ముఖంలో ఉన్న కళ గురించి చెప్పలేదు. కానీ నిన్ను ఒక్కసారి ఇంట్లోకి రానిచ్చినందుకు నా ముఖంలో ఉన్న కళ గురించి మొత్తం చెప్పినావు. రావన్నా నువ్వు సినిమా హీరో అవుతావన్నా. బా సూపర్ స్టార్ లెక్కున్నా. రంగ పొంగ తోవలోన నంగి నంగి సూసుడేంది, తీర కొట్టి పిలుసుడేంది, చిట్టికేలేమో ఏసుడేంది. కొంగునంటి ఉంటూరో కొంటె సైగ సెత్తూరో, ఇంటి నక్క వెంకటమ్మా ఇంటి ముంగట లచ్చమ్మ. రావన్నా ఓ రావన్నా, ఇక నేను పోతాను మరి. నేను ఉన్న దాని సపరేగా అంట. బాగున్నావా గుణ? బాగున్నాను మావయ్య, మీరంతా ఎలా ఉన్నారు? ఏం బాగున్నావు నాయన, మా వాడు కూడా మీలా చదువుకుని ఉంటే మంచి ప్రయోజకుడు అయ్యేవాడు. వాడు చదువు మానేసి సినిమా సినిమా అని చిచ్చుగా తిరుగుతున్నాడు, అల్లరి చిల్లరగా మారాడు. వాడి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమో. అలా ఎందుకంటావు మావయ్య, తప్పు తెలుసుకున్నాడు అనుకో వాడు కూడా మారిపోతాడు. వాడికి చదువు ఎలాగో అవ్వలేదు, వాడిని పట్టణానికి తీసుకెళ్లి ఏదైనా పనిలో పెట్టించరాదు, అలాగైనా మారతాడో ఏమో. సరే మావయ్య, నేను వెళ్ళిన వారం తర్వాత వాడిని పంపించు, వాడిని నేను ఏదో ఒక పనిలో పెట్టిస్తాను. సరే నాన్న, సంతోషం బాబు, సంతోషం నాన్న. నానా కోమల్, సిటీ నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. ఎప్పుడు అల్లరిగా సందడిగా ఉండే మీరంతా ఇలా సైలెంట్గా ఉంటే ఏమైనా గొడవ పడ్డారా ఏంట్రా? అలా ఏం లేదు నాన్న. చూడండి, స్నేహంలో ఇవన్నీ మామూలే. ఏదైనా గొడవ వస్తే ఫేస్ టు ఫేస్గా మాట్లాడుకుంటే ఆ గొడవ అక్కడే క్లియర్ అయిపోతుంది. అనవసరంగా మనసులో పెట్టుకుని బాధపడతారేంట్రా? చెప్పాను కదా నాన్న, ఏమీ లేదని. మా మధ్య ఏం జరగలేదు. అసలు మేమందరం కలిసి ఉంటామంటే మీరు ఎలా ఒప్పుకున్నారు నాన్న? అప్పుడే వద్దని గట్టిగా చెప్పొచ్చు కదా. ఆ రోజైనా మీ మాట వినుంటే బాగుండు. ఛ, ఏంటి సమస్యలు? అలా సిటీలో గొడవపడి ఇంటికి వచ్చి ఎవరికి వారు వేరుగా ఉంటున్న మాకు మా అక్క తిరిగి ఇండియాకి వస్తుందన్న న్యూస్ తెలిసింది. మా గొడవ వల్ల అక్క బాధపడకూడదని, ఈ గొడవలేవి అక్కకి తెలియకూడదని మేమందరం కలిసే ఉంటున్నామన్నట్టుగా నటించాలని నిర్ణయించుకున్నాం. ఆ విషయం అందరికీ చెప్దామనే నేను బయలుదేరాను.
మనందరి మధ్య జరిగింది చిన్నదో పెద్దదో ఒక గొడవ అంటూ జరిగిపోయి ఇది మనందరికీ ఫస్ట్ టైం. అందుకే ఇకనైనా దీన్ని ఆపేద్దాం. ఇది చెప్పడానికి మీ అందరినీ ఇక్కడికి రమ్మన్నా. గుణ, నువ్వన్నట్టు మన వల్ల అక్కకి ఎలాంటి చెడుపే రాకూడదు. నవికి మహేష్కి నేను వెళ్ళి చెప్తాను. ఇక నుంచైనా మనం ఇలాంటి విషయాలు పట్టించుకోవద్దు. ఓకేనా? సరేరా, మీరన్నట్లు మనందరం కలిసి మళ్ళీ వెళ్దాం. గుణ, మీరంతా ఎలా అంటే అలా. మీ ఇష్టమే, నా ఇష్టం. రాము, రాము, నా వైట్ సాక్స్ ఎక్కడా? తీసుకొస్తాను. రాము, కాఫీ చెప్పి ఎంతసేపు అయింది? అయితే అండి. రాము, ఇక్కడ ఒక రికార్డ్ పెట్టాను. ఎక్కడుంది? రాము, టిఫిన్ రెడీ అయిందా లేదా? రాము 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 పొద్దురుసుంది రాత్రి దాకా సంపక తింటారు. నేను మీకు అన్న పని ఉన్నా? మీ పనులు మీరు చేసుకోరా? మీ పనులు నాకు చెప్పి నన్ను ఇబ్బంది పెట్టకూరి. తీసుకో. అన్న, ఈ మహేష్ గుణ అనే వాళ్ళ రూమ్ తెలుసా అన్న మీకు? మీకు తెలుసానా? సరేనా? ఎక్కడబ్బా ఇటే అన్నాడు కదా. బాబు, ఎవర్రా నువ్వు? ఇట్రా ఇట్రా. ఏం కావాలి నీకు? అన్న, నేను మా దోస్త్ వాళ్ళ ఇంటికి వచ్చిన అన్న. వాళ్ళ పేరేంట్రా? అన్న, మహేష్ అని గుణ అని ఇద్దరు ఉంటారు అన్న. వాళ్ళ? అవునన్న. కూర్చోబెట్టు. అడ్రస్ చూపిండి అన్న, పర్లేదు అన్న. అన్న కూర్చో, గంగన్న కూర్చోబెట్టు. ఏం చేస్తుండో? మా దోస్తులు ఇక్కడ చదువుకుంటారు అన్న. నేను మస్తు చేస్తానా, మస్తు యాక్టింగ్ చేస్తానా. నేను యాక్టింగ్ అంటే పిచ్చన, నాకు పిచ్చన పాడబడి. అయితే నన్ను ఇక్కడ చూపిద్దామని తీసుకొచ్చిల్లు, రమ్మన్నారు. పొద్దునకేంచి తిరుగుతానన్న, అస్సలు దొరుకుతలేరు అన్న. అన్న, మనం జర తర్వాత మాట్లాడుకుందాం కానీ ఇంటికైతే తీసుకురాలన్న. చూపిస్తా గానీ మందు తీసుకుంటావా? మందు? ఎంత మందు ఆపిద్దాం తమ్ముడు. తాగు, పర్లేదు పదా. వద్దంటే ఎందుకు? రండ్రా, రండి, కూర్చోండి. రంజీ, అసలు ఊళ్ళో ఏం చేస్తావు? ఇక్కడికి ఎందుకు వచ్చినావు? నేను యాక్టింగ్ చేస్తేనే. అయితే ఊళ్ళో అందరూ తాగుతానా తిరుగుతానా అన్నారన్న. అన్న, గీడ మంచిగా సినిమాలకు పంపిస్తానన్నాడే మహేష్ అన్న. గందికే పెద్ద పెద్ద సినిమాలనే గంజిలు చేస్తారు. ఒకసారి చేసి చూపి. చేతనే అన్న, చేత గాని. అబ్బా, చేతనే. పెగ్గేస్తావా? ఒక పెగ్గేస్తా. వద్దన్న, వద్దు. ఒక పెగ్గేయి. అబ్బా, వదిలే బా. అబ్బా, ఇక మొమ్మాట పెట్టకనే నన్ను. అబ్బా, నువ్వు మరీ మొమ్మాట పెడతాను అన్న. అబ్బా అన్న, ఒక్క పెగ్గు తీసుకోయా. కొద్దినే పోయా. ఒక్క పెగ్గే కానీ కొద్ది. అబ్బా, నేను ఈ బ్యాగ్ ఇట్లా పక్కకు పెడతానన్న. ఇది బాగా బరువై పాడైతుంది. పొద్దు నుంచి తిరుగుతానా. అబ్బా, సాలన్న, సాలి చాలా. అబ్బా, తీసుకుంటానన్నా. ఏం చేయాలన్నా? ఇన్వాల్వ్ అయి చేయాలి. ఇన్వాల్వ్ కావాలన్నా అన్న. ఒక చిన్న చెప్తా అన్న. చిన్నది ఏంటిదంటే, ఇగో అన్న, మా బాపు బాగా తాగుపోతాడన్నా. మా అమ్మ మస్తు రందిపడి మంచాల పడదన్నా. ఆ రందిపోయాడు మంచాల పడదన్నా. పడి మంచాల పడి చచ్చిపోయే కాడికి వచ్చిందన్నా. అయినా కూడా మా అన్న మాట ఇట్లేడన్నా. అన్న, నేను యాక్టింగ్ అని షౌకాడికి వేసరికి 12 అయిందన్నా. ఇంటికి వచ్చినాక అమ్మని వచ్చిందే అన్న అంటే ఇంటికాడ బాబు లేడు, తమ్ముడు లేడు, ఎవరు లేడన్నా. నేను మా ముఖం చూసేసరికి మొత్తానికి మంచంలో పడి చచ్చిపోయిందన్నా. అలా ఎట్లుంది అలా? అన్నా, నేను ఒక పూర్ణి 5 ఏళ్ళు ప్రేమించినన్నా. 5 ఏళ్ళు ప్రేమించినాకన్నా ఒక గుండెగా లేపుకుపోయినన్నా. అన్నా, వినబడుతుందానే? చెప్పు.
వాడు లేపుకపోయినాక సీదా నా కాడికి వచ్చి నేనే లేపుకపోయినా అన్నాడన్నా. అంటే అన్నా అన్నవన్నీ అక్కడ అర్ధ గంట కొట్టినా అన్న మిమ్మల్ని అర్ధ గంట అర్ధ గంట కొట్టినా నిన్న అర్ధ గంట ఏం కొట్టుడు ఇన్వాల్వ్మెంట్ నీకు దండవరా. ఏంటి కోమల్ పేపర్ తెగ చదివేస్తున్నావు? ఏముందేంటి లేటెస్ట్ న్యూస్? ఈ రోజు ఒంగోలు గీత ఆడియో రిలీజ్ అంటారా? ఓ నువ్వు ఇప్పుడు చూసావా? నేను ఎప్పుడో చూసాను. హీరోయిన్ ఉందిరా బాబు, కేక. అందులో హీరో రామ్ బాగున్నారా? రామ్ గురించి చెప్పేదేముందిరా, కాకపోతే హీరోయిన్ చూడరా. హీరోయిన్ ఏం చూస్తావు? గుణ రంజిత్ ఊరు నుంచి వచ్చాడు. ఆ వీధి చివరి వెదవలతో చేరి నానాలరి చేస్తున్నాడు. కాస్త మీరు వెళ్ళి చూడండి. ఓకే ఓకే, అంటే వాడికి రాగానే తాగడానికి కంపెనీ దొరికిందనమాట. ఒరే కోమల్, నేను వెళ్ళి వాడి సంగతి చూసొస్తాను. హలో హలో. హాయ్ అక్క. హాయ్ రా. ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. పాపకెలా ఉంది? ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. మేము రేపు వచ్చేస్తున్నాం, అది చెప్దామని ఫోన్ చేశాను. ఆల్రెడీ ఐఎమ్ ఆన్ ది వే. ఓకే ఓకే అక్క. ఓకే ఓకే, ఉంటాను. బాయ్ అక్క, టేక్ కేర్. బాయ్ బాయ్. హలో. హలో నవ్య. సార్ చెప్పండి. రేపు నా కూతురు వస్తుంది. మీ మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. మీ గొడవలని పక్కన పెట్టి నా కూతురికి మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. జాగ్రత్త అమ్మా. చెప్పేది వింటున్నావా? నేనెంత చెప్పినా అది పట్టించుకోదు. మీరే దాన్ని మంచిగా చూసుకోవాలి. మీ గొడవలేవి తనకు తెలియకూడదు. ఉంటా. సార్ హే మీను, కోమల్, అక్కయ్య వచ్చేసింది. రండి బాబు గారు, రండి. వెల్కమ్ టు ఇండియా. రండి అక్క. ప్రయాణం ఎలా జరిగింది? బాగా జరిగిందిరా. బాబు గారు ఎలా ఉన్నారు? అంతా ఓకేనా? అంతా బాగున్నారు. టైర్డ్ గా ఉన్నట్టున్నారు. చాలా దూరం నుంచి వచ్చాం కదా. మళ్ళీ ఏమైనా బ్యాలెన్స్ రీఛార్జ్ చేయాలా? బాబు మా దగ్గర కూడా డబ్బులున్నాయి. రీఛార్జ్ మేము కూడా చేసుకోగలం. ఏంటి అన్నా చెల్లెలు దిగారేంటి? అవును, ఆ రోజు వెళ్లే ముందు నాకు చెప్పకుండా వెళ్ళావు. చెప్తే నువ్వు నా గురించి ఆలోచించేవాడివి కాదు కదా, అందుకే చెప్పలేదు. అయినా 2 days బ్యాక్ కాల్ చేశాను కదా, నువ్వు లిఫ్ట్ చేయలేదు. నువ్వు అంత బిజీయా? నాకు చాలా కోపం వచ్చింది తెలుసా. ఏది కనిపించట్లేదే? కోపం కనిపిస్తుందా? అయినా నువ్వేంటి తర్వాత కాల్ చేయొచ్చు కదా. నీ నెంబర్ ఉంటే కదా. నా నంబర్ నీ దగ్గర లేదా? నీ నంబర్ నా దగ్గర ఉంది. నువ్వేమన్నా సెలబ్రిటీనా నీ నెంబర్ నా దగ్గర ఉండడానికి? అంటే నీ ఫేస్ కి సెలబ్రిటీ కావాలా? నేనే సెలబ్రిటీ అనుకో. సెల్లివు నా నంబర్ ఫీడ్ చేస్తాను. అదేంటి నా నంబర్ 143 అని ఫీడ్ అయి ఉంది. ఫీడ్ చేస్తే ఉండదా మరి? 143 అంటే ఇంతకు బిళ్ళపించావెందుకు దొంగ? చుక్కలో చందమామలా, నేలపై కోకిలమ్మలా,
వెలిసని తార బొమ్మగా మంచులో వాన చినుకులా చేరే నేలపైరా పచ్చని పైరు కాంతిలా విరిసిన అందాలన్నీ నీ సొంతం పలికిన భావాలన్నీ ఓ వసంతం విరిసిన అందాలన్నీ నీ సొంతం పలికిన భావాలన్నీ ఓ వసంతం తెల్లవారి వెలుగులోని నెలవంక తొలిగా చూసెనులే నీ వంక తెల్లవారి వెలుగులోని నెలవంక తొలిగా చూసెనులే నీ వంక వెచ్చని పైరగాలి నీ స్పర్శ నన్ను తడిమేసెనులే కవ్వింప వెచ్చని పైరగాలి నీ స్పర్శ నన్ను తడిమేసెనులే కవ్వింప ఎగసే అలలేనా ఆశలన్నీ భాషలన్నీ మెరిసే ఊహలన్నీ పాటగా మరి పల్లవించనా విరిసిన అందాలన్నీ నీ సొంతం పలికిన భావాలన్నీ ఓ వసంతం విరిసిన అందాలన్నీ నీ సొంతం పలికిన భావాలన్నీ ఓ వసంతం మెరిసిన మెరుపులోని వెలుగంతా ఎదురై నిలవగానే నా చింత మెరిసిన మెరుపులోని వెలుగంతా ఎదురై నిలవగానే నా చింత మోగిన మువ్వల్లో నా గానం తొలిగా కలిగెనులే ఆనందం మోగిన మువ్వల్లో నా గానం తొలిగా కలిగెనులే ఆనందం రగిలే తపనలోని విచ్చుకున్న ఊసులన్నీ ఊపిరై చేరుతున్న రాగసుధలు కుమ్మరించనా విరిసిన అందాలన్నీ నీ సొంతం పలికిన భావాలన్నీ ఓ వసంతం విరిసిన అందాలన్నీ నీ సొంతం పలికిన భావాలన్నీ ఓ వసంతం చుక్కలో చందమామలా నేలపై కోకిలమ్మలా వెలిసని తార బొమ్మగా మంచులో వాన చినుకులా చేరే నేలపై ఇలా పచ్చని పైరు కాంతిలా విరిసిన అందాలన్నీ నీ సొంతం పలికిన భావాలన్నీ ఓ వసంతం విరిసిన అందాలన్నీ నీ సొంతం పలికిన భావాలన్నీ ఓ వసంతం మీను నీ ట్రైనింగ్ ఎలా సాగుతోంది?
అక్క ఇవాళ నీ దగ్గర పడుకోవచ్చా? పడుకోవే, దానికి అడగాలా ఏంటి? ముందు నేనొచ్చాను, నేనే పడుకుంటాను. పడుకునేవే, ప్లేస్ ఉందిగా. అక్క ఇవాళ నేను మాత్రమే పడుకోవాలి. ఏయ్ మీను, నువ్వు వదిలిన ప్లేస్ నాకెందుకు? ఎందుకలా వెళ్తున్నారు? ఏమైందే మీకు? ఏయ్ పడుకోవచ్చు కదే, ప్లేస్ ఉంది కదా. ఆగండి ఆగండి, ఏమైంది వీళ్ళకి? నేను అమెరికా వెళ్లే ముందు అందరూ ఒకే చోట ఒకే ప్రాణంలో కలిసి ఉండేవారు. అంటే నేను లేని టైంలో వీళ్ళ మధ్యలో ఖచ్చితంగా ఏదో జరిగిందనమాట. ఏమై ఉంటుంది? ఏమై ఉంటుందో తెలుసుకోవాలి. అవును, ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒక మారు కలిసిన అందం అలలాగా ఎగిసిన. La 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 la. ఛీ, వీళ్ళకంటే పిల్లలున్నాయి. అంటే రాత్రి నాకు వచ్చిన అనుమానం కరెక్టేనన్నమాట. వీళ్ళ మధ్య ఏదో గొడవ జరిగింది. నా కళ్ళకి కొడతావా? నాకు సన్ గ్లాసెస్ ఉంది. రాము, ఒకసారి వాళ్ళందరినీ పిలు. అలాగే అమ్మగారు. మిమ్మల్ని అమ్మగారు రమ్మంటారు, రారి. ఏంటక్కా? ఏం లేదురా, డింకీకి బోర్గా ఉందంట. ఒకసారి అందరం కలిసి పిక్నిక్ వెళ్దాం. ఏంట్రా నువ్వెక్కడికి? సండే క్లాస్ ఉందక్క. కథలు చెప్పుకురా. సండే క్లాస్ ఏంటి? అక్క నాకు కొంచెం వర్క్ ఉంది. మీరేం మాట్లాడకండి, మీరు వస్తున్నారు అంతే కదా మమ్మీ? అందరూ ఒకసారి ఇలా చూడండి. నేను ఈ చీటీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటెం రాశాను. ఒక్కొక్కరు ఒక్కొక్క చీటీ తీసుకుని ఎవరికి ఏదైతే వస్తుందో అది చేసి చూపెట్టాలి. రెడీ? 1 2 3 స్టార్ట్. ఇంకా 3 చిట్టీలు మిగిలినాయి. ఆ చరిష్మా, నవ్య, మహేష్ ఉన్నారే, ఏదో కొత్త సినిమా అట. బ్లాక్ లో టికెట్లు కొని మరీ వెళ్లారు. నేను అందరి కోసం ప్రిపేర్ చేశాను. ఓహో, నాకు ఇది రాదు. నాకు ఇది రాదు. నాకు కూడా చూడడం తప్ప చేయడం రాదు. నాకు మాత్రం ఇది వస్తుందో రాదో కూడా తెలియట్లేదు. మీరే ఆడుకోండి, నేనేమాడతాను.
మూడు అప్సెట్లో ఉన్నాను. చూడు, సిటీలు తీసింది ఆడడం కోసం పాడడం కోసం. సిటీలు పక్క పడేద్దాం. ఇప్పుడు సిటీలతో సంబంధం లేకుండా ఎవరికి వచ్చింది వాళ్ళు చేయాలి. అయితే రాము, ఎవరికి ఏం రావు కాబట్టి ముందు నువ్వే చెప్పాలి. నువ్వే స్టార్ట్ చేయి. చెప్పు చెప్పు చెప్పు. నేనా? ఏం ఆలోచిస్తున్నావు రాము? ఇది నా జీవితంలో జరిగిన ఓ అందమైన కథ. కొంపదీసి లవ్ స్టోరీ కాదు కదా? కరెక్ట్, లవ్ స్టోరీ. అప్పుడు నేను వయసులో ఉన్నా. ఇప్పుడు ముసలాడవైపోయావా? మనం ఎప్పుడు వయసులో ఉంటాం అనుకో. ఆ రోజు మాపటిల్ రోడ్డు విని నడిచిపోతున్నా. నా ముందు అందమైన అమ్మాయి 3 అడుగులు ముంగటెత్తన్నా ఏనుకో చూసి. ఆ అమ్మాయి నన్ను చూసింది, నేను ఆమెను చూసిన. ఇద్దరం నవ్వుకున్నాం. అట్లా రోజు నవ్వుకున్నాం. 6 రోజుల తర్వాత ఫోన్ చేసిన, కానీ తెల్లారా అమ్మాయి కనిపించలే. ఫోన్లో ఎలా కనిపిస్తుందిరా? కరెక్ట్. ఆ అమ్మాయి కోసం గుడికాడికి పోయినా కనిపించలేదు, బడికాడికి పోయినా కనిపించలేదు, దావకాళ్ళకి పోయినా కనిపించలేదు, బస్ స్టాండ్కి పోయినా కనిపించలేదు, ఆఖరికి చెరువు కట్టగా పోయినా చెర్ల చూసిన. ఈత కొట్టేటోళ్ళు కనిపించారు కానీ నా ప్రేయస్ కనిపించలేదు. అన్ని చోట్ల తిరిగావా? అన్ని చోట్ల తిరిగినా. ఇంతకీ తనకి నీ అడ్రస్ చెప్పావా? అర్రే, అడ్రస్ చెప్పలేదు. నీది అడ్రస్ లేని ప్రేమ అన్నమాట. నెక్స్ట్ ఎవరు? నువ్వు. నువ్వు 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 కాదు. ఒక్క నిమిషం, నువ్వే పాడాలి. పాడాలి. ఏ పాటకి చేస్తావు? గంగ కృష్ణ గోదారి పొంగింది, నాలో ప్రేమ పరవళ్ళు తొక్కింది. తుంగభద్ర కావేరి కదిలాయి, ప్రేమ పాటై ఊర కల్లు వేసాయి. ఎదలోన ఏరువాక, మదిలోన మౌనమేళ ఉప్పొంగిపోయింది లేగంగమ్మ. నెక్స్ట్ చేసేది ఎవరు? నెక్స్ట్ ఎవరు చేస్తున్నారు? బాబు గారు మీరు చేయండి. నేనా? ఓహో, డింకి ఆడింది. మరి నాకు ఆడడం రాదు, పాడడం రాదు. అసలు నేనేం చేయాలో అర్థం కావట్లేదని నేను చెప్పాగా. కానీ ఒకటి మాత్రం చేస్తాను, నేను మిమ్మల్ని అంతా ఏడిపిస్తాను. బావగారు మీరు ఏడిపిస్తారా? మీకు అది కూడా చేయడం వచ్చా? ఒకసారి చేసి చూపించండి. సందేశం వచ్చానమ్మా, మన్నులు వచ్చానమ్మా. చూడు. ప్రియతమా నీ వచట కుశలమా, నేనిచట కుశలమే. కోమల్ అంతా కుశలమే గాని పాట మాత్రం సూపర్ గా పాడావు. ఇప్పుడు తర్వాత మీను డాన్స్ చేస్తుంది. వెల్కమ్ అంటూ పిలిచింది, ఓ వార్నింగ్ ఏమో ఇచ్చింది. మ్యారేజ్ అయ్యే వరకు హద్దు మీరితే అల్లరి అంది. ఏమంటుంది ఆ స్వీటీ, పాప వేసిన పంజాబీ అది వింది గురు. పెదాల పైన లిప్స్టిక్ ఏమో పండింది గురు. కంటికి పెట్టిన కాటుక ఏమో కమనీయం గురు. సిగలో పెట్టిన రోజా పువ్వు రమ్మంది గురు. రమ్మని పిలిచిన ఆ అందం రాంగ్ రూట్ వెయ్యమంది. అది వింది గురు. ఫిగరు జోరుగుంది వెదరు బ్రదరు.
ఓకే, నేను కూడా డాన్స్ చేస్తాను. చిక్కకు చిక్ బం చిక్ 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 ఊపిరి అయ్యను ఉయ్యాలలో సయ్యంటు సంపెంగ కాలు జారే నేడు కన్నేసియో మరు తాతేస్తా చూడు చిక్కి కొట్టి చిన్నారి చిలుకవు నీవు వెన్నెలమ్మ గుప్పిట్లో వెన్న ముగ్ధ నీవు. నేను చేసిన వంట తిని బాగా ఎగురుతారు. పొద్దుపోతుంది, ఆకలి అవుతుంది. నేను పోయి వంట చేయాలి. మీకేంటి? అది కాదు నాన్న, లాస్ట్ 2 టర్మ్స్ అయినా ఫీజు కట్టకపోతే ఎగ్జామ్ రానివ్వరు. ఈ ఒక్కసారికి ఎలా అయినా చూడండి నాన్న, లేదంటే చదివిన చదువంతా వేస్ట్ అయిపోతుంది. సరే నాన్న, మీ ఆరోగ్యం జాగ్రత్త. వెళ్దాం అక్క. ఎంత కావాలరా? దేని గురించి అక్క మీరు అనేది? నేనంతా విన్నాను కానీ ఫీజు ఎంత కట్టాలి? 2 టర్మ్స్ ఫీజు కట్టాలక్క. సరే, రేపు తీసుకెళ్లి కట్టేదు గాని. వద్దక్క, ఇప్పటికే మేమంతా నీకు చాలా రుణపడి ఉన్నాము. ఒరేయ్, ఏం మాట్లాడుతున్నావురా? మీరు నాకు ట్రబుల్ ఇస్తున్నారా? చిన్నప్పటి నుంచి అక్క అక్క అని పిలుస్తున్నారు, మరి ఇప్పుడేంట్రా పరాయిదాన్ని చేసేస్తున్నారు? అది కాదక్క, ఇంట్లో కాస్త ప్రాబ్లం. పిచ్చోడా, నాకు తెలీదా మీ ఫ్యామిలీ కండిషన్, నీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నాకు తెలుసు. నువ్వవేం ఆలోచించుకో, పద. సరే. అక్క బావొచ్చాడు. హాయ్ బావా. వస్తున్నా. హౌ ఆర్ యు బావా? హాయ్ బావా. హాయ్ బావా. హాయ్. హలో బావా. హాయ్. బాగున్నాడు కదరా? చాలా రోజులైంది. హే రాము. రండి బావ గారు, రండి. బావా రండి. ఏంటి వీళ్ళందరినీ మళ్ళీ ఎలా ఒకటి చేయాలి? ఈ విషయాలన్నీ ఈయనకెలా చెప్పాలి? ఏంటో అంత అయోమయంగా ఉంది. ఏంట్రా మానస, ఏదో ఆలోచిస్తున్నావేంటి? డలుగున్నావేంట్రా? ఏం లేదండి, నేను మీతో అమెరికాలో ఉన్నప్పుడు వీళ్ళంతా గొడవ పడ్డారంట. అదే ఆలోచిస్తున్నాను. ఎప్పుడు వాళ్ళ గురించేనా? నా గురించి ఏమైనా పట్టించుకునేది ఉందా లేదా? చాలే ఊరుకోండి. చూడు మానస, ఫ్రెండ్షిప్ లో ఇవన్నీ కామన్, అన్నీ అవే సర్దుకుంటాయి. యూ డోంట్ వర్రీ. వాళ్ళ సంగతి మర్చిపోయి ముందు నా సంగతి చూడు. ఓకేలే శ్రీవారు. అరే మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నాడు తెలుసా? అరే గుణ, కోమల్, ఏమో నాకైతే ఏమీ అర్థం కాలేదు. అరే మీరంతా ఎప్పటికిలాగే కలిసి ఉండాలరా. జీవితంలో స్నేహం అనేది దేవుడు మనకిచ్చిన వరం. అరే కోమల్, ఏం మాట్లాడడం లేదేంట్రా? ఎవ్వరేం మాట్లాడలేదు. అలా సైలెంట్ ఉంటారేంటి? ఏం మాట్లాడాలి బావా? మీరు రమ్మంటేనే వచ్చాం కదా. రమ్మంటే వచ్చారు, పొమ్మంటే పోతారేమి? మీరు పొమ్మనర్లే బావా. అరే నాకు సూటిగా చెప్పడం అలవాటు. చిన్నపిల్లలైతే కొట్టి చెప్పేట్టుని, మీరు పెద్దవారయ్యారు, మీకంటూ. అదేంటి బావా, మేమేమైనా తప్పు చేశామా లేక ఎవరైనా ఇబ్బంది పెట్టామా? తప్పు మీరు చెయ్యర్రా. తప్పు మీరు చేసేవారైతే మీ అక్క ఇంట్లో ఉండనిచ్చేదే కాదు. మీ ఇంట్లో వారు మీపై ఎన్ని ఆశలు పెట్టుకున్నారో మీకు మాత్రం తెలియదు. కానీ మీ అక్క మీపై పెట్టుకున్న ఆశలు వింటే నాకే ఆశ్చర్యం అనిపించింది. జీవితంలో ఏదైనా సాధించాలంటే ఓ లక్ష్యం అంటూ ఉండాలంటూ భారీ డైలాగులు చెప్పను. ఒక్కటి మాత్రం నిజం, ఈ వయసులో ప్రేమ అనేది సహజం. ఇదే వయసులో అంతకన్నా విలువైనది మీ కెరియర్.
కెరియర్ బాగుంటేనే ప్రేమను సాధిస్తారు. నేను చెప్పింది మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇవి నా మాటలు కాదురా, మీ అక్క మాటలే అనుకోండి. మీ అక్క ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ అందరికీ ఇదే విషయం చెప్పి ఉంటుంది. కొంచెం అర్థం చేసుకోనరా. అరే ఇక్కడ ఎవరు ఉన్నారండి? అందరికీ రండి. ఏం చేస్తున్నావు? ఊరుకో తల్లి, ఏం భయం లేదు. ఏమండి, పాప భయపడుతోంది, వాడిని వదిలేయండి. ఏమండి, పాప భయపడుతోందండి, వాడిని వదిలిపెట్టేయండి. ఊరుకో తల్లి. ఒకసారి ఇలా చేస్తాం. ఏమన్నా కొట్టుడు కొట్టిల్లారా? ఇటు ముఖం రాని రావద్దురా, ఇటు ముఖం రానే రావద్దురా. అయ్యో అయ్యో. అలా మా బావ పీకిన క్లాస్తో అందరిలో మార్పు వచ్చి ఇదివరకులా కలిసిపోయి అందరం కలిసి చదువులు పూర్తి చేసుకుని లైఫ్ని ఆనందంగా లీడ్ చేస్తున్నాం. అంతేకాదు, మా కుమారి మా చిన్న బావ గారితో సెటిల్ అయిపోయింది. ఏదో ఏదో చిన్ని కోరిక నాలో నాలో మాట రాక. నవ్య విషయంలో దెబ్బతిన్న కోమల్కి టానిక్లా మా బావగారి చెల్లెలు చరిష్మా తోడైంది. చుక్కల్లో చందమామరా, నేలపై కోకిలమ్మరా, వెలిసని తార బొమ్మగా, మంచులో వాన చినుకురా, చేనే నేలపై రా. మీనుకి నాకు మధ్య ఉండే అభిమానం ప్రేమగా మారింది. ఇదేనండి మా గున్నమామిడి చెట్టు కొమ్మల కథ. అలజడినే రేపిందే ఓ తీయని బాధే నాలో రేపి, కలలోనే కదిలి అల్లరి చేసి నువ్వే నన్ను చూస్తుంటే మనసేదో. గున్నమావి కొమ్మ మీద కలుసుకున్న గూవలం, గూళ్ళు మావి వేరైనా పాల చెలిమి దివ్వెలం. యాక్షన్. ఆ విషయం నన్ను కాదక్క. కట్ ఇట్. మళ్ళీ చేద్దాం. 1 2
కొంచెం టైట్. గొడవ అయితే పట్టు రాజు, ఇది పట్టు. 1 2 తనకి వెళ్ళిపో, వాళ్ళకి వెళ్ళిపో. ఓకే బా, టేక్ ఓకే. ఓకే ఓకే రన్నింగ్ యాక్షన్. చూడు, నీకు ఎవరితోటైనా మాట్లాడాలనిపిస్తే మాట్లాడుకో, అంతేగాని నాకేం చెప్పొద్దు. అప్పుడే అలా చిరాకు పడతావండి? నీకు అంతగా అర్జెంట్ అయితే ఇదిగో నా సెల్ ఇస్తాను, కాల్ చేసుకుంటావా? అవసరం లేదు. నా ఫోన్ నుంచి చేస్తేనే నా ఫ్రెండ్స్ సరిగా లిఫ్ట్ చేయరు, అలాంటిది నీ నంబర్ నుంచి చేస్తే అసలు రెస్పాన్సే ఉండదు. అరే కోమల్, తనకి బ్యాలెన్స్ కావాలంటరా, ఒకసారి చేయిస్తావా? నీదేం లేదు రన్నింగ్. నాకు మిస్ కాల్ రెడీ అమ్మా. ఎవ్వరు ఫ్రెండ్ సార్ రెడీ సార్. రన్నింగ్ యాక్షన్. నాకు మిస్ కాల్ ఇవ్వు, నేను నీ నెంబర్కి రీఛార్జ్ చేస్తాను. మీరు కోమల్ అక్కడ వచ్చేసింది. వెళ్ళండమ్మా, ఈ మనుషులు మారు. వాళ్ళ ఫోకస్